హాయ్ హలో వ్యూయర్స్, మీలో ఎవరికైనా పరమేశ్వరుడి మెడలో పాము ఎందుకు ఉందో, తద్వారా ఆయన మనకి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసా? ఈరోజు మనమందరం ఆ విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. అది క్షీరసాగర మదనం జరుగుతున్న సమయము. మొట్టమొదట హలాహలం అంటే విషం వచ్చింది. దాన్ని చూసి అందరూ భయపడిపోయారు. దాన్ని ఎవరు స్వీకరించినా మరణిస్తారు. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడు విశ్వ వినాశనం కాకూడదని తలిచి తన భార్య అయిన సర్వమంగళ రూపిణి అయిన పార్వతీదేవి ఉండగా తనకి ఏమీ కాదన్న ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ హలాహలాన్ని స్వీకరించి దాన్ని పూర్తిగా మింగకుండా దానిని కంఠంలో నిలుపుకొనగా కంఠం నీలం రంగులోకి మారి ఆయనకి నీలకంఠుడుగా పేరు వచ్చింది. శివుని త్యాగాన్ని ధైర్యాన్ని చూసిన సర్పరాజు అయిన వాసుకి చెలించి తాను కూడా కొంత విషము స్వీకరిస్తాడు. క్షీరసాగర మదనం తరువాత వాసుకి శివుని దగ్గరికి వచ్చి నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. క్షీరసాగర మదనంలో నిన్ను ఒక తాడులాగా వాడుకున్నారు. నిన్ను ఎంత లాగినా నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేదు. పైగా నాతో పాటు విషాన్ని కూడా స్వీకరించా. నీవు నా సేవకుడివి కాదు, నీవు నా ఆభరణానివి. నిన్ను నేను ఎప్పుడు ఒక ఆభరణంలా నా మెడలో ధరిస్తాను అని శివుడు మాట ఇస్తాడు వాసుకి. స్వామి, నేను మీకు ఆభరణం ఏంటి అని అనగా అప్పుడు శివుడు నిలువెల్లా విషంతో నిండి ఉన్న నిన్ను ధరిస్తేనే విషమంటే నాకు భయం లేదని, నేను చావు పుట్టుకులకు అతీతుడనని, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి భయాలు వద్దని చెప్పదలుచుకున్నాను దీని నుంచి. అలాగా మరణాన్ని జయించిన నన్ను నమ్ముకోమని పరమశివుడు మనందరితోటి చెబుతున్నాడు. ఓం నమ శివాయ. ఇక్కడ నాతో చిన్న కొసమెరుపు చూసారా? భార్యని నమ్మి నమ్మకం ఉంచి ముందడుగు వేసిన మహాశివునికి విజయం సొంతమైంది. ఆలోచించండి.